నీకిష్టం లేని జున్ను అవుతుంది నీ పాలిట గన్ను. ఎందుకు గౌతమిని అలా తిప్పేస్తున్నావు? జున్ను పెట్టానత్తయ్య, అరగలేదంటోంది. అందుకే అటు ఇటు కాసేపు నడవమంటున్నాను. జున్నా? గౌతమి కళ్ళు తిరిగి పడిపోయిందిరా. నాకెందుకో భయంగా ఉంది. ఏమైందమ్మా? తెలీదు. డాక్టర్ ఫోన్ చేశారా? చేశాను. నువ్వు త్వరగా రారా. ఇప్పుడే వస్తానమ్మా. అత్తయ్య! గౌతమి! గౌతమి లే! గౌతమి! అయ్యో గౌతమి! గౌతమి లే! గౌతమి! గౌతమి లే! గౌతమి! నా వల్లే ఇదంతా. వద్దు వద్దు అంటున్నా బలవంతంగా తినిపించాను. ప్రాబ్లం ఏంటి డాక్టర్? ఇప్పుడే ఇంజెక్షన్ చేశాను, ఏం పర్వాలేదు. అసలు గౌతమ్కి ఏమైంది? జున్ను తింటే మంచిదని గౌతమి వాళ్ళ నాయనమ్మ జున్ను పంపించారు. అది తిని ఇలా అయ్యింది. జున్ను తిని పడిపోవడం ఏంటమ్మా? ఏం పర్వాలేదు ఈశ్వర్ గారు. ఏదైనా లిమిట్గా తింటే ఏమీ కాదు. ఎక్కువగా తిన్నట్టుంది, దానివల్లే వామిటింగ్స్ అయి కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు ఏదైనా జాగ్రత్తగా తినాలి. అతిగా తినడం వల్ల అజీర్ణమై ఇలా వాంతులు అవుతాయి. మితిమీరి వాంతులు అవుతే కడుపులో ఉన్న బిడ్డకి మంచిది కాదు, అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. తెలియక నేనే చేశాను డాక్టర్. పాపం అది వద్దంటున్నా వినకుండా బలవంతంగా తినిపించాను. నా తప్పుకు అన్యాయంగా గౌతమి బాధపడింది. ఇబ్బంది తన వరకే వచ్చింది కాబట్టి బాధపడింది. అదే పెట్టకి ఏదైనా జరుగుంటే ముందు నేను బ్రతికేదాన్ని కాదు. సార్, ఇక నుంచైనా జాగ్రత్తగా చూసుకోండి. నేను బయలుదేరుతాను. మంచిది. చెప్పినప్పుడు వినకుండా ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? వద్దు మొర్రో అనేది గిలగిలా కొట్టుకుంటున్నా బలవంతంగా నోట్లో కుక్కి మరీ తినిపించావు. జున్ను తింటే జున్ను ముక్కలాంటి బిడ్డ పుడతాడంటే బిడ్డ కోసం తినిపించాను గాని ఇలా జరుగుతుందని నాకేం తెలుసు? నీకేదీ తెలీదు. తెలిసిన వాళ్ళు చెప్తే వినవు. అంతా జరిగాక మాత్రం ఇలా ఏడుస్తూ కూర్చుంటావు. అందరూ నన్ను అనేవాళ్లే. ఏం చేతకమో గాని నా ప్రేమ కూడా మనుషుల ప్రాణాల మీదకి తెస్తుంది.
ఇదంతా నా వల్లే. జున్ను పెడితే మంచిదన్నారని వద్దన్నా నేనే బలవంతంగా తినిపించాను. లేదంటే నా వల్లే జరిగిందని ఇప్పుడు బాధపడటం కాదు, ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. ఇష్టం లేకుండా దానికి ఏది బలవంతంగా పెట్టదని 100 సార్లు చెప్పాను, వినావేంటి? ఇలా జరుగుతుంది అనుకోలేదండి. నువ్వేమి అనుకో, నచ్చింది చేసుకుంటూ పోతావు, అది ప్రేమ అంటావు. అదేంటండి అలా అంటారు? మరి లేకపోతే ఏంటి? బిడ్డ మీద ఎవరికి ప్రేమ లేదు? ఇలాంటి పిచ్చి చేష్టలు చేసి పుట్టకముందే వాడిని చంపేసేలా ఉన్నావు. నేను బిడ్డను చంపేస్తానా? నీ మాటకి, నీ ప్రేమకి, నీ కోపానికి దేనికి లిమిట్ ఉండదు. లిమిట్ అనేది లేకపోతే ప్రాణం పోసే ప్రాణవాయు కూడా ప్రమాదమే. అర్థం లేని మనిషి. ఏడవకమ్మా, బిడ్డకు ప్రమాదం జరిగేది కదా అన్న బాధలో వాడేదో అన్నాడు. ఏంటనేది? ఏమంటున్నావో తెలియకుండా మాట వస్తుందా? బిడ్డ కోసం జీవితాన్ని పంచిందాన్ని నేను బిడ్డ చంపుతానా? అసలు ఆ మాట ఎలా వచ్చింది అత్తయ్య ఆయనకి? ఏదో అనేసాడులే అమ్మా. నిన్నంటాడా చెప్పు. అన్నారుగా, అమ్మని కాలినంత మాత్రాన అమ్మగా కూడా పనికిరానంటున్నారుగా. వాడు నా బిడ్డ. నేను కోరుకుంటే, నేను కలలు కంటే నా ఏడుపు చూడలేక ఆ దేవుడు దాని కడుపును పడేసిన బిడ్డ. దాని కడుపున నాతో నా బిడ్డ. నా బిడ్డ నేను చంపుకుంటానని ఎలా అంటారు? ఆయన చంపుకోవడానిక ఇన్ని బాధలు, ఇన్ని ఏడుపులు, ఇన్ని త్యాగాలు? బిడ్డని చంపుతావన్నాడని నీకెంత బాధుందో అదే బిడ్డకి ఏమయ్యేదో ఏంటోనని వాడి బాధ వాడికి ఉంటుందిగా. అప్పుడు అయ్యో బిడ్డకి ఏమయ్యేదో అనాలి గాని చంపిస్తాను అంటే ఒక్క మాటతో ఆ బిడ్డ నాది కాదు అని తేల్చేశారుగా. దాని కడుపులో ఉంది కాబట్టి అది దాని బిడ్డ, వాళ్ళ బిడ్డ అని నన్ను చీల్చేశారుగా. అన్ని అర్థాలతో వాడు ఆ మాట అనలేదమ్మా. అనవసరంగా నువ్వెందుకు ఊహించుకుంటావు? నాదే నాదే అనుకుంటుంటే ఏది నాదో నాకే అర్థం కావడం లేదు. ఎవరు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలుసులేండి. నన్నే ఓదార్చాల్సిన అవసరం మీకు లేదు, వెళ్ళండి. అది కాదమ్మా. చెప్తే అర్థం కదా మీకు? ఏ ఒంటరిగా ఏడ్చే అవకాశం కూడా ఇవ్వరా నాకు? పసిబిడ్డల్ని చంపే రాక్షసిని మిమ్మల్ని కూడా చంపేస్తానేమో, వెళ్ళండి. ఎవరు చావు కారణం అవుతారో తెలియదు కానీ నా ఏడుపు కారణం మాత్రం నేనే. ఏడ్చుకోవడానికి కారణాన్ని వెతికి మరీ తెచ్చుకుంటాను. ముందు మీరు వెళ్ళండి. అది కాదమ్మా. అయ్యో అనసూయ, నా మాట వినమ్మా. వెళ్ళండి. అనసూయ, 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 నా మాట వినమ్మా. అనసూయ,
గౌతమి గౌతమి ఈ టాబ్లెట్ వేసుకో. పడుకో. ఏవండి, రాత్రంతా మేల్కొనే ఉన్నారా? నాకేం పర్లేదులే. ముందు నీకు ఎలా ఉందో చెప్పు. బానే ఉంది. అక్కెక్కడా? కింద ఉన్నట్టుంది. నాకు ఇలా ఉన్నా అక్క కిందే ఉంది అంటే నిన్న జరిగిందంతా తన వల్లే అనుకొని బాధపడుతున్నట్టుంది. ఒక్కసారి వెళ్ళి మాట్లాడరండి. నీకు ఈ పరిస్థితి కారణం అనసూయ. ఏ తల్లైనా బిడ్డకి కడుపు నిండా తిండి పెట్టాలనుకుంటుంది. తినలేకపోవడం బిడ్డ సమస్య, కానీ తన తప్పు కాదుగా. ఒక్కసారి వెళ్ళి పలకరించరండి. సర్లే. అను, అనసూయ. ఈశ్వర్, నిన్నటి నుంచి గత్తలుపులు మూసి తెరవటం లేదురా. తిండి కూడా ఏమీ తినలేదు. ఇప్పుడు ఎక్కడుందమ్మా? పై రూమ్లో ఉంది. అను, అనసూయ. అను, అను, లోపల ఏం చేస్తున్నావు? తలుపు తీ. కడుపులో బిడ్డని చంపుకునే కసాయిదాన్ని నాతో మీకెందుకులేండి. పిల్లల్ని చంపేదాన్ని నాతో మీకెందుకు? నన్ను వదిలేయండి. మనిషిని కాని నాతో మాటలెందుకు మీకు? అయితే తలుపు తీనంటావు. తీయను. తప్పు చేసి ఇంకా మాట్లాడుతున్నావు. సరే, నీ ఇష్టం వచ్చినట్టుండు. నువ్వు కూడా అలా మాట్లాడతావేంట్రా? నేనేం చేయమంటావమ్మా? సర్దుకుపోయి కొద్ది అర్థం చేసుకోవడం మానేస్తుంది. ఉండని, అర్థం చేసుకున్నప్పుడే బయటకు వస్తుంది, లేకపోతే లోపలే ఉన్నాయి. ఏనాడు భార్యని పల్లెత్తు మాటనని ఈశ్వర్ చంద్రప్రసాద్ భార్య ఏడుస్తూ గదిలోకి వెళ్ళి తలుపేసుకునే రేంజ్లో తిట్టాడు అంటే ఈ వరుధిని ఆట
ఏకపక్షంగా జరుగుతుంది. ఇలాగే జరిగితే నువ్వనుకున్నది సాధించడానికి పెద్ద టైం పట్టకపోవచ్చు వరుధిని. హలో, ఎవరు? పరిచయం లేని అపరిచితుడిని. నువ్వా? నేనే. 1,00,000 రూపాయలు అడిగాను. ఎక్కడిస్తున్నావు, ఎక్కడికి రావాలి అని అడగలేదే. ఫోన్ తీసి ఎవరు నువ్వా అంటే ఎలా? అసలు ఏం కావాలి నీకు? చెప్పానుగా, డబ్బులు కావాలి. రెడీ చేసావా? రెడీ చేసుంటావులే. కోటీశ్వరుడింటి కోడలివి కదా. ఎక్కడికి తీసుకురావాలి? ఎక్కడికి తీసుకురావాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. నువ్వు అడగగానే చెప్తే థ్రిల్లే ఉంటుంది. మళ్ళీ ఫోన్ చేస్తా. ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని కబుర్ చేశారు? ఏముందయ్యా, నా కోడలు అలిగి గదిలో కూర్చుని తలుపేసుకుంది. ఏమైందమ్మా? ఏముంది, ఇంట్లో వాళ్ల మీద ఉన్న ప్రేమ కాస్త గౌతమి కడుపులో ఉన్న బిడ్డ మీద పెరిగింది. బిడ్డ కోసమని అది తిను ఇది తిను అని గౌతమి వద్దన్నా తినిపిస్తోంది. మొన్న జున్ను తినిపిస్తే గౌతమికి వాంతులై కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం వచ్చే పరిస్థితి ఏర్పడింది. అది చూసి ఈశ్వర్ కోపంతో ఏదో మాట అన్నాడు. అది పట్టుకుని అలిగి కూర్చుంది. అల్లుడిగారు అన్నారంటే ఊరికే అనరు కదమ్మా. అనాలని కాదు, అన్యాయంగా బిడ్డ ప్రాణం మీదకి తీసుకొచ్చిందన్న కోపంతో బిడ్డ ప్రాణం తీసేలా ఉన్నావన్నాడు. అంతే, గదిలో చేరి తిండి తిప్పలు మానేసి తలుపులు మూసుకుని కూర్చుంది. మేమెవరం పిలిచినా తలుపులు తీయడం లేదు. మీ మాటైనా వింటుందేమోనని మిమ్మల్ని రమ్మన్నాను. దీని కోపంతో అలకలతో కాపురం నాశనం చేసుకుంటుంది. అల్లుడు గారు కాకుండా మరొకరు అయి ఉంటే మా పరిస్థితి ఏమిటో చెప్పండి. అలా అని తన్ను పట్టుకుని అరవకండి. ఏదో సర్ది చెప్పి ముందు కాస్త తినిపించండి. అలాగే. మిమ్మల్ని రమ్మంది అందుకే, తనని తిట్టడానికి కాదు. అందరికీ అత్తలే దొరుకుతారు. నా కూతురికి అమ్మలాంటి అత్త దొరికింది. దాని అదృష్టం దానికి అర్థం కావడం లేదమ్మా.